ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మికను మనము నేర్చుకుంటున్నాము. సో ధర్మశాస్త్రము, ఆధ్యాత్మికత ఈ రెండు వేరు పదాలు కాదు. ఈ రెండు కూడా ఒకటిగా ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నాం. అంటే మనిషిలో ఆధ్యాత్మికత ధర్మశాస్త్రం యొక్క విధేయత మీదే ఆధారపడి ఉంది అని మనము గత కొద్ది వారాలుగా నేర్చుకుంటున్నాము. అయితే ఈ విధేయత ఈ లోకం అనుసరిస్తున్నట్లు బాహ్య విధేయత కాదు, కానీ క్రీస్తు అంతరంగ విధేయతను గూర్చి పాఠాలను మనకు నేర్పిస్తున్నారు క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం ద్వారా. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 48 వచనాల వరకు మనము చర్చించుకుందాము. ఇక్కడ చర్చలో నాతో పాటు బ్రదర్ వినయ్ గారు, అలాగే బ్రదర్ ధనరాజ్ గారు ఉన్నారు. అలాగే ఆడియన్స్లో ఉన్న మీరు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మొదటి వచనాన్ని మనం చదువుదాము. 38వ వచనము. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 38 నుండి 42 వచనాల వరకు చదువుతున్నానండి. ఇదొక భాగము. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగుగోరు వాని నుండి నీ మృకము తిప్పుకొనవద్దు. ఇక్కడ మొదటి వచనం మనం చర్చించుకుందాము. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని ఇశ్రాయేలీలకు ఒక పౌర చట్టం ఉంది, అంటే సివిల్ లా ఉంది కదా. అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని చెప్తుంది వాక్యం. మరి ఇక్కడ క్రీస్తు శిక్షించవద్దు అని ఎందుకు అంటున్నారు? పౌర చట్టాన్ని పాటించవద్దని ఎందుకు అంటున్నారు? యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న మాటలు కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాటలు సాధారణంగా ఈ మాటలను మనుషులు ఎలా అర్థం చేసుకుంటారంటే, యేసు ప్రభు వారు పాత నిబంధనలో కొంచెం కఠినంగా ఉన్నారు, కొత్త నిబంధనలో ప్రేమ కలిగి ఉన్నారని అంటారు. పంటికి పన్ను, కంటికి కన్ను అనే మాట, ఎవరైనా ఒక మనిషిని పన్ను విరగ్గొడితే నువ్వు వెంటనే ఆయన పన్ను విరగ్గొట్టమని ఇక్కడ చెప్పట్లేదండి. ఒకవేళ ఒక కన్ను ఒక మనిషి పాడు చేస్తే వెంటనే నువ్వు అది చేయమని చెప్పట్లేదు. ఈ మాటలో యేసుప్రభు వారు ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నారంటే, నిర్గమకాండము 21వ అధ్యాయం నుంచి తీసుకుని చెప్తున్నారు. ఆయన 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. 21వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులకి దేవుడు న్యాయ సూత్రములను ఇస్తున్నాడు. ఈ లోకంలో మనకు కూడా న్యాయ చట్టం ఉంది, మనిషి ఏ తప్పు చేస్తే ఏ పనిష్మెంట్ ఇవ్వాలని. కానీ అక్కడ వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చాడనంటే, దేవుడు కూడా న్యాయ చట్టం ఇస్తున్నాడు. మీలో ఎవరైనా తప్పు చేస్తే మీకు ఏ పనిష్మెంట్ రావాలి, ఏ పనిష్మెంట్ ఇవ్వాలని దేవుడు స్పష్టంగా వాళ్ళకి తెలియచేస్తున్నాడు. అంతేగాని ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాడిని ఒక చెయ్యి విరగొడితే వెంటనే చెయ్యి విరగొట్టు అని అయినా చెప్పట్లేదు. న్యాయ సూత్రములో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని న్యాయ వ్యవస్థకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆయన పరిశీలన చేసిన తర్వాత ఆయనకి అదే శిక్ష వేయమని చెప్పారు. ఎందుకు అదే శిక్ష వేయమని చెప్పారనంటే, మనిషి భయపడాలి. పాపం చేయడానికి మనిషి భయపడటం కోసము దేవుడు ఆ విధంగా చెప్పాడు. కానీ దీన్ని రాంగ్లో తీసుకున్నారు మనుషులు. పాత నిబంధనలో దేవుడు కఠినంగా ఉన్నాడని మనుషులు అనుకుంటారు. కొన్ని సందర్భంలో దేవుడు ఇన్స్టెంట్ పనిష్మెంట్స్ ఇచ్చాడండి కదా, పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తాం. ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఇచ్చాడు. అలాగే దాన్ని ఆధారం చేసుకుని కఠినాత్ముడు అంటారు. దేవుడిది అలా చెప్పట్లేదండి. ఓ మనిషి తప్పు చేసిన మనిషికి అదే పనిష్మెంట్ ఇవ్వండి, న్యాయాన్ని పరిశీలించి అని ఇక్కడ చెప్తున్నారు ఆయన. అదేవిధంగా యేసుక్రీస్తు ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఇశ్రాయేలుల ప్రాంతంలో రోమా రాజ్యం యొక్క సైనికులు వారి యొక్క గుడారాలు వేసుకొని ఎప్పుడు
ఆ రోమా రాజ్యం యొక్క అధికారాన్ని ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో చూపిస్తూ ఈ ఇశ్రాయేలీల యొక్క ఈ ఫార్మర్స్ రైతులు వారు పొలాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటే ఇశ్రాయేలు రైతులు పొలాల్లో ఉన్నప్పుడు ఈ రోమా రాజ్యం యొక్క అధికారులు ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఈ రైతులను పిలిచి వారికి ఒక భారాన్ని పెట్టేవాళ్ళు, ఈ పని చేయండి ఆ పని చేయండి అని వారి చేత సేవలు చేయించుకుంటూ ఉండేవారు. కనుక ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కంటికి కన్ను పంటికి పన్ను, వారు మా మీద భారం మోపుతూ ఉన్నారు, ఈ భారం మోపుతూ ఉన్నప్పుడు మమ్మల్ని గాయపరుస్తున్నారు, మాకు వారు నష్టాన్ని చేకూరుస్తున్నారు, నష్టానికి ప్రతిగా మనం నష్టం చేయాలి. కానీ యేసుక్రీస్తు వారిని వారి యొక్క ఆలోచనల చేత యేసుక్రీస్తు వారితో పలికినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి సమాధానం చెప్తూ ఉన్నారు. కంటికి కన్ను పంటికి పన్ను అనేది వాస్తవమే, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. 2 ఇష్యూస్ చెప్తాను నేను. మనకి thou shalt not bear false witness, 9th commandment. ఫాల్స్ విట్నెస్ అంటే మన కళ్ళతో చూడకుండా మన చెవులతో వినకుండా ఏ మాట చెప్పకూడదు. ఇప్పుడు ఒకళ్ళు నాకు వచ్చి ఒకళ్ళ గురించి నాకు చెప్పారనుకోండి, వాళ్ళు చూసారో వాళ్ళు విన్నారో వాళ్ళు నాకు చెప్తారు, కానీ నేను దాన్ని రిపీట్ చేయకూడదు. నేను కానీ ఒక అతను వ్యభిచారం చేశాడు, తనకు ఒక స్త్రీ వ్యభిచారం చేసింది, అప్పట్లో రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఇప్పుడు ఆ స్త్రీ వ్యభిచారం చేసిందని నాకు వచ్చి చెప్తే నేను ఇంకొక వ్యక్తితో రిపీట్ చేస్తే, అంటే నేను కళ్ళతో చూడలేదు, నా చెవులతో వినలేదు, కానీ అక్కడ మరణశిక్ష పడుతుంది. కాబట్టి బైబిల్ ఏమని చెప్పబడిందంటే మీకు కూడా అదే శిక్ష పడాలి ఇఫ్ యు ఆర్ అ ఫాల్స్ విట్నెస్. ఎవరు చెప్పినా కానీ అది మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. సో కంటికి పన్ను పంటికి పన్ను అక్కడ రిపీట్ అవుతుంది. ఇంకొక మాట, ఏశావు యాకోబుని తండ్రిని మోసం యాకోబు తండ్రిని మోసం చేసినప్పుడు తల్లి సలహా ఇచ్చింది, నువ్వు వెళ్ళిపో, పారిపో, బికాజ్ వై మస్ట్ ఐ లూజ్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు మోసం చేసిన దాన్ని బట్టి మీ అన్న నిన్ను ఇప్పుడు చంపొచ్చు, ఓకే నిన్ను చంపొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు చంపావు, వాడు నిన్ను చంపుతాడు కాబట్టి వాడికి కూడా అదే మరణశిక్ష పడుద్ది, కాబట్టి నేను ఇద్దరు కొడుకులను ఒకే రోజు నేను నష్టపోను, అందుకని నువ్వు పారిపో అని చెప్పింది. సో కంటికి పన్ను పంటికి పన్ను వాజ్ ప్రాక్టీస్డ్ దెన్. కానీ దేవుడు ఇప్పుడు ప్రేమ కోణంలో 10 ఆజ్ఞలు కూడా 2గా చేసి ప్రేమ కోణంలో చూడమన్నారు. ఓకే, ఎస్. సో కంటికి కన్ను పంటికి పన్ను అంటే న్యాయం స్థానం ఎదుట నిలబెట్టాలి. అలాగని మనకు స్పిరిట్ ఆఫ్ రైవల్రీ అంటే పగ తీర్చుకునే గుణం ఉండకూడదు అని దీని సారాంశం అని మనము నేర్చుకున్నాము. మరి క్రైస్తవుడు హింసని ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ 3 ఉదాహరణలు ఇచ్చాడు కదా, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప తిప్పాలని, అలాగే 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు ఇవ్వాలని, అలాగే అప్పు విషయంలో కూడా ఇక్కడ 3 ఉదాహరణలు ఇచ్చాడు. సో క్రైస్తవుడు హింసని ఎలా ఎదుర్కోవాలి? ఎదుర్కోవటానికి యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని వారికి చూపించారు. ఆ మార్గం ఏంటంటే, రోమరాజ్యం మీ మీద ఒక భారాన్ని మోపినప్పుడు ఆ భారానికి మీరు 2 మీరు చేసినప్పుడు వారు ఆ రోమరాజ్యం యొక్క సైనికులు ఈ దేవుని యొక్క మార్గాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారని యేసుక్రీస్తు వారు వారికి ఒక సమాధానాన్ని, ఒక మార్గాన్ని చూపించారు. వారికి ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను చూపించాలో వారికి మార్గాన్ని చూపించారు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నారు దేవుడు. ఇప్పుడు మరి ఎవరైనా ఒక చెంప మీద కొట్టారనుకోండి, ఇంకో చెంప మనం చూపించలేదు, అది పాపం అవుద్దా? మరి యేసుప్రభువు అన్నారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నారు, కానీ అది మనం చూపించాలా వద్దా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరన్నా నిన్ను కొడితే ఇబ్బంది పెడితే నువ్వు పగ తీర్చుకోవద్దు, తిరిగి నువ్వు చేయొద్దని చెప్తున్నారు. దాని భావం ఏంటంటే తిరిగి నువ్వు చేయొద్దు, నువ్వు అది దేవునికి అప్పగించాలి. దాని కింద వాక్యంలో అన్నారు, ఎవరైనా నీ మీద వాద్యం వేసి అంటే ఎవరైనా నీ మీద కేసు పెట్టి నీకున్నది ఏదైనా ఆస్తిగా నీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వేం చేయాలంటే నీ మీద కేసు పెట్టి నీ మీద గెలిచి వాళ్ళని తీసుకుంటుంటే నువ్వు ఒకవేళ తీసుకుంటే నీ పై వస్త్రం కూడా నువ్వు ఇచ్చే అని దేవుడు చెప్తున్నాడు. ఇందులో ఏమి ఉంటుందంటే, ఇందులో విశ్వాసం ఉంటుంది.
ఒకరు బలవంతంగా మన దగ్గర తీసుకుంటే ఎత్తుకుపోతే దేవుడు దాన్ని మళ్ళీ మనకి రీప్లేస్ చేయగలడు కదా. దానిని నువ్వు దేవునికి అప్పగించి నువ్వు ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ నువ్వు బలవంతంగా నువ్వు చేయొద్దు. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒకరు బలవంతంగా మన దగ్గర తీసుకుంటే ప్రయత్నం చేస్తే మనం కూడా దాన్ని ఫోర్స్ఫుల్గా ప్రయత్నం చేస్తే అక్కడ ఏమవుద్ది, గొడవ అవుద్ది, దెబ్బలాట అవుద్ది. కానీ దేవుడు అలా కాదు. యేసుప్రభువు వారు శాంతిని నెలకొల్పడానికి వచ్చారు కనుక ఆయన చెప్తున్నారు, మీరు చేసిన దానికి ఎదురు మీరు చేయొద్దు. అలా చేయకుండా ఉండాలంటే మనిషికి ఏముండాలంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఆ విధంగా ఉండగలుగుతాడు. విశ్వాసం లేకపోతే కనుక మనం దాన్ని బలవంతంగా సంపాదించడానికి మనం ప్రయత్నము చేస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఈ మార్గాన్ని ఎక్కడి నుంచి బోధిస్తున్నారంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. సామెతలు 20 వాక్యంలో కీడుకు ప్రతి కీడు చేస్తుందని అనుకోనవద్దు. యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథము చదివి దాని సారాంశాన్నే బోధిస్తున్నారు. యూదులకి రోమారాజ్యము యొక్క భారం మీరు మోపినప్పుడు వాళ్ళు చేసినట్టే నేను చేస్తానని మీరు మీ హృదయంలో తలంచుకొనవద్దు. తండ్రి అనే ప్రేమను చూపించమని యేసుక్రీస్తు చెప్తున్నారు. ప్రేమ కనికరం కూడా చూపించమని దేవుడు చెప్తున్నాడు. ఓకే, సో తర్వాత వచనాలకు వెళ్దాము. ఇంకేమైనా చెప్పవలసిందా? సో కీడుకి ప్రతికీడు చేయవద్దు అంటే దాని సారాంశము ఆ ప్రతికీడు అనేది మనం తీర్చుకోకూడదు. అంటే ఆ పగ తీర్చుకునే పని ఎవరిది? దేవునిది. సో సర్వం దేవునికి అప్పగించాలని మనం నేర్చుకుంటున్నాము. తర్వాత వచనాలు 40. కీడుకు ప్రతికీడు చేస్తే ఆ మనిషిని దేవుని వద్దకు నడిపించలేం మనం. కీడుకు ప్రతికీడు చేస్తే ఒక మనిషిని దేవుని వద్దకు నడిపించలేం. ఒక మనిషిని దేవుని వద్దకు నడిపించాలంటే ఒక చెంప మీద కూడా ఇంకో చెంప చూపిస్తేనే నడిపించగలం. తర్వాత నీ పొరుగువాని 43వ వచనము, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని ఉంది ఇక్కడ. సో ఇది వారి పౌర చట్టంలో శత్రువులను ద్వేషించమని ఉంది కదా. సో అది ఎందుకు పాటించొద్దని చెప్తున్నారు క్రీస్తు? ఒక్క మాట ప్లీజ్. అసలైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆ మాట లేదు, వీళ్ళు కల్పించిన మాట అని బైబిల్ కామెంటరీ చెప్తుంది. ఓకే, మళ్ళీ చదవండి అది ప్లీజ్. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడే లేదు. మాట మీరు విన్నారు కదా అని క్రీస్తు అంటున్నారు. వాళ్ళ పరిశీలి అలా బోధించారు వాళ్ళు, అందుకని ఆ మాట రిపీట్ చేస్తున్నారు దేవుడు అక్కడ. అంతేగాని ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు ఆ మాట. ఓకే, ఈ మాట సారాంశం ఏమిటనంటే నీ శత్రువుని ద్వేషించమని. ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి వారు వస్తూ ఉంటే అమాలేకులు ఇజ్రాయేల్ అలసిపోయి ఉన్న జనాంగంలో లాస్ట్లో ఉన్న బలహీనులను వారు చంపారు. వాళ్ళు చంపినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు అలసిపోయి ఉన్నప్పుడు, మీరు వస్తున్నప్పుడు మీరు సహాయం చేయటం పోయి వారి మీద మీ మీద దాడి చేశారు కనుక మీరు వాళ్ళని క్షమించొద్దు, వాళ్ళ మీద శిక్షించాలని చెప్పారు. అందుకనే సౌలును అమాలేకుల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు సౌలు ఆ రాజుని చంపకుండా వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని శిక్షించాడు. నేను వారిని క్షమించవద్దన్నాను, నువ్వు క్షమించావు. నేను చెప్పిన పని నువ్వు పూర్తిగా చేయలేవు. నువ్వు నీకు మనకి విరోధంగా ఉన్నవారిని మేము శిక్షించమని చెప్పాను అని దేవుడు చెప్పారు. దాన్ని కోట్ చేస్తున్నారు యేసుప్రభువారు ఇక్కడ. నేను 6 విషయంలో నేను చెప్పాను, నిన్ను శత్రువుని ద్వేషించమని చెప్పానని చెప్తున్నారు. అందుకనే వాళ్ళని శత్రువుని ద్వేషించమని చెప్పి వారిని వెంటనే దేవుడు శిక్షించలేదండి. అమాలేకులకి ఆ పనిష్మెంట్ ప్రకటించిన తర్వాత దేవుడు చాలా సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా వారు అదే స్థితిలో ఉన్నప్పుడు సౌలు చేత వారిని శిక్షించాడు. మీరు ఆ విధంగా మీరు చేయొద్దు, అప్పుడు నేను ఆ విధంగా చెప్పాను, దాని భావం వేరే అని చెప్పింది కదా. దేవుని ప్రజలకు వారు సహాయం చేయకుండా ఎదురు తిరిగినప్పుడు వారు ఆ మాటలను చెప్పారు. కనుక నేను చెప్పిన ఆ మాటని మీరు అర్థం చేసుకోవాలి. మనం మాట యాడ్ చేస్తానండి. అమాలకైట్స్ మీరు ఇప్పుడు అన్నట్లు వెనక ఉన్న స్త్రీలే కానీ పిల్లలే కానీ ఓకే బలహీనులు వెనక నుంచి వచ్చి వాళ్ళు చంపారు. ఓకే, అందుకనే దేవుడు వాళ్ళని అసలు నిర్మూలన చేయమన్నాడు. అమాలేకుల రాజవంశస్థులే అగాగేయులు. అందుకనే సౌలుకి ఏగాగ్ని చంపమని చెప్పాడు. ఏగాగ్ వంశస్థుడే ఇక్కడ ఇదండి హేమన్ ఎస్తర్ స్టోరీలో. ఓకే, సో ఇట్ ఎండ్స్ దేర్. అక్కడ ఎస్తర్ టైంలో వాళ్ళని ఎండ్ చేశాడు దేవుడు, ఎందుకంటే సౌలు ఇక్కడ స్పేర్ చేశాడు కాబట్టి.
దేవుడు చెప్పిన ఈ మాటలను ప్రధానంగా మనుషులు తీసుకుంటారు, దేవుడి కఠినోత్ముడు అని. పాత నిబంధన గ్రంథంలో చెప్పారు కదా, నీవు నీ పొరుగువారి మీద కోపం ఉంచుకోనవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. ఈ మాటలను ఎక్కువ ఫోకస్ చేయరు మనుషులు కదా. ఈ పాత నిబంధన గ్రంథం కఠినమైందని చెప్పడానికి దేవుడు చెప్పిన కొన్ని పనిష్మెంట్ని, కొన్ని దేవుడి ఇచ్చిన ఈ మాటలను నా లోతైన భావంను అర్థం చేసుకోకుండా దేవుడు కఠినమని చెప్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలోనే ఉంది, నీ కోపం కూడా ఉంచుకోవద్దని చెప్పాడు. నీ పొరుగువారిని మీద నువ్వు ప్రేమించాలి, నువ్వు కీడుకి ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం కూడా ఉంచుకోవద్దని చెప్పారు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే విధంగా ఉన్నారు. ఆయన ఏ సందర్భంలో మాట్లాడుతున్నారో ఆ మాటలను మనుషులు అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాలు చెప్తూ యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి ఇంకో భావం ఏంటంటే, యూదులు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, వేరే ఒక ప్రజలు ఉన్నారు. అయితే ఎవరైనా ఒక మనిషి ఒక మంచి కార్యం చేసి ఇంకో మనిషికి మంచి కార్యం చేసినప్పుడు అతడు ఈ వ్యక్తికి మంచి కార్యం చేయడానికి ఎవరైనా చేస్తారు. ఒక మనిషి ఎవరైనా ఇంకొక మేలు చేస్తే అతను మేలు చేయటానికి అవకాశం ఉన్నది. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, ఆ మనిషి నీకు చెడు చేసినప్పటికీ నీవు ఆ మనిషికి మేలు చేయాలని దేవుడు యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క ప్రేమను ఈ విధంగా మీరు కనపరచాలని మీరు ఎన్నుకున్న ప్రజలని యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ పాఠంలో ఇంకొక మాట చెప్పబడి ఉంది. అదేంటంటే అప్పుడున్న యూదులందరూ కూడా దే రిగార్డెడ్ దెమ్సెల్స్ బెటర్ దెన్ అదర్ మెన్. సో వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే దేవుడు క్రీస్తు స్వభావం ఏంటంటే ఆయన సేవ చేసిన వారినే ఆయన ప్రేమిస్తారు. సో ఆయనకి సేవించిన వారందరూ వారు దేవుని శాపానికి గురవుతారని వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఇక్కడ యూదులందరూ కూడా వీళ్ళందరికంటే మంచోళ్ళు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. సో వారి అభిప్రాయాన్ని మార్చడానికి దేవుడు ఈ మాటలు పలికారని చెప్పి ఇక్కడ చెప్పబడి ఉంది. సో తర్వాత ప్రశ్న, మనలను ద్వేషించు వారిని పట్ల మన స్పందన ఎలా ఉండాలి? ఇక్కడ ద్వేషం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మన ద్వేషించే వారి పట్ల మన స్పందన ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పేటటువంటి వాక్యము, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మనకి నమస్కారం చేసిన వారికే మనము అంటే మన సహోదరులకే కేవలం మనం నమస్కారం చేసిన ఎడల దేవుని ప్రేమను మనం ఏ విధంగా మనం ఇతరులకు చూపించగలమని యేసుక్రీస్తు వారు ప్రశ్న అడుగుతున్నారు. నిజమైన దేవుని కుమారులుగా మీరు దేవుని ప్రేమను చూపించాలంటే మీరు మీ పొరుగువారిని ప్రేమించిన అట్లా మీరు దేవుని యొక్క ప్రేమను చూపించలేరు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షాన్ని ఆయన కురిపిస్తున్నారని మనము నేచర్ నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాలని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. ఆ నేచరు నేర్పించేటువంటి పాఠము, అది వర్షం వచ్చినప్పుడు ప్రతి మానవుడి మీద అది కురుస్తుంది. నువ్వు చెడ్డవాడివి కాదా, నీ మీద నేను నా నీటిని నిలపడని వర్షం అనదు. అదేవిధంగా దేవుడు ఈ వర్షం ద్వారా మనకు నేర్పించేటువంటి పాఠము, మంచివారి మీద అయినను చెడ్డవారి మీద నా కృప నా ప్రేమ ఉంటుందని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. పరలోకమ తండ్రికి మీరు కుమారులు అయి ఉన్నట్లు మిమ్మల్ని హింసించే వారిని ప్రేమించండి అని యేసుప్రభువు వారు చెప్పారు. అంటే ఒక మనిషి మనలను ద్వేషిస్తుంటే హింసిస్తుంటే ఆ మనిషిని ఎలాగ ప్రేమిస్తాం, మనం ఎలాగ ప్రేమించగలం? అంటే ఇందులో భావము ఏమిటని అంటే, మిమ్మల్ని హింసించిన వారిని ప్రేమించండి అని అంటే, పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, ప్రేమ అపకారం చేయదంట. ఓకేనా? ఎవరైనా మనల్ని హింసించినప్పుడు నువ్వు వాళ్ళని ప్రేమించినంటే నువ్వు వాళ్ళకి తిరిగి అపకారం చేయొద్దు. అంతేగాని నిన్ను హింసించిన వాడిని ప్రేమించమంటే వెనకాల పడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం దాని భావం కాదు.
నిన్ను హింసించిన వారిని నువ్వు ప్రేమించమంటే తిరిగి వారిని నువ్వు హింసించవద్దు, ఏమి చేయొద్దు. పౌలు అన్నాడు, ప్రేమ అంటే అపకారం చేయదంట. అపకారం చేయకుండా ఉండటమే ప్రేమ. ప్రేమిస్తే మనం ఇతరులకు అపకారం చేయం. ప్రేమించలేదనుకోండి మనం వెంటనే అపకారము చేస్తాం. అపకారం చేయకుండా ఉండటమే ప్రేమించడం. ఒక్క మాట అండి, కొత్త నిబంధనలో అంతా కూడా నేను ఐఎమ్ రేటింగ్ దిస్ పాయింట్. ప్రేమ అన్నది అగాపే ప్రేమ గురించి. 1 కొరింథీ 13 కూడా అంత అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు కీడుకి ప్రతి కీడు చేయడని. ఓకే, కీడుకు ప్రతికూడి చేయకుండా ఉండటము ఒకటే, వారికి అవసరమైనప్పుడు సహాయం కూడా చేయాలి. శత్రువుకి అవసరంలో ఉంటే శత్రువు కదా అని మనం ప్రకటించి వెళ్ళకూడదు. శత్రువు అయినా కూడా ఆయనకి సహాయం చేయాలి. నాకు ఒక ప్రశ్న ఉంది. అంటే ఇప్పుడు మనం శత్రువులకి వారికి హాని జరగాలని కోరుకోవచ్చా? మనం మనకి ఇలా చేశారు కాబట్టి వారికి ఏదో ఒక రోజు తెలుసుకుంటారులే అని అనుకుంటాం కదా. సో మరి అది అంటే పాపం అన్నప్పుడు తప్పకుండా చెప్పాలి వాళ్ళకి తప్పు చేశారని, తప్పకుండా. బట్ దట్ మస్ట్ బి అవుట్ ఆఫ్ లవ్ అగైన్. వాళ్ళ కాన్సిక్వెన్స్ రీప్ చేయాలని మనం కోరుకోకూడదు. పిల్లల్ని ఎందుకు దిద్దుతాము? రియలైజ్ అవ్వాలని మాత్రం. రియలైజ్ అవ్వాలని. ఓకే ఓకే. తర్వాత ఇందులో చివరిలో ఒక మాట చెప్పబడిందండి. ఎస్. సో దీని అన్నిటికీ ఒక మాట మనం చెప్పొచ్చు, ప్రతీకారం తీర్చుకోవడం అనేది నీ పని కాదని చెప్పారు యేసుప్రభు. దేవుడు మన పని కాదు ప్రతీకారం తీర్చుకోవడం, దాన్ని దేవునికి అప్పగించాలి. మనం మనుషులకి మాత్రం మేలే చేయాలి. అది అసలు మ్యాటర్ ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవడం మన పని కాదు. చెమ్మేది కొడితే కొట్టడం మన పని కాదు, అది దేవుని పని. మన పని ఏంటంటే ప్రేమించడమే. ఇంకొకటి, మనం ప్రతికీడు చేసామనుకోండి, దెన్ గాడ్ డజంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్. మన దెబ్బ సరిపోదు, వాడికి దేవుని దెబ్బే సరిపోద్ది. యా. సో వీరికి ఒక బిరుదు కూడా ఇచ్చారు ఈ చివరిలో. సో ఇన్ ద ఇగ్నిషియో ఆఫ్ ద రాయల్టీ ఆఫ్ హెవెన్ అంట, ద షోర్ టోకెన్ బై విచ్ చిల్డ్రన్ ఆఫ్ ద హైయెస్ట్ రివీల్ ద హై ఎస్టేట్. అంటే దేవుడు వీరికి రాజభోగం అనేది ఇచ్చారు. అలా స్పందించటము మనము ఈ లోకం వారం కాదు పరలోక వారసులము అని చెప్పబడి ఒక రాయల్ క్యారెక్టర్ మనకి ఇస్తున్నాడు దేవుడు అని ఈ పాఠంలో చివరిగా చెప్పబడింది. సో మనందరికీ రాయల్ క్యారెక్టర్ అంటే ఇష్టం కదా. సో మనం శత్రువుల్ని ప్రేమించడం వల్లనే, క్షమించడంలోనే ఇందులో ఆ రాయల్ క్యారెక్టర్ మనకు వస్తుందని చెప్పబడింది. తర్వాత చివరి ప్రశ్న, ఒక్క మాట, ఆ రాయల్ క్యారెక్టరే అగాపే లవ్. ఎస్. రోమీలు 12:20 చదవండి మీరు ఎవరైనా. రోమీలు 12:20. ఎవరైనా మనకి చెంప మీద కొడితే, మనల్ని ద్వేషిస్తే మనం ఏం చేయాలి? కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహంకి ఇమ్ము. అలాగా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపు. మనకి హాని చేసిన వారిని శిక్షించాలంటే వారికి సహాయం చేయాలండి. వారిని బాధ పెట్టాలంటే వారికి సహాయం చేయాలి. ఇప్పుడు తన తల మీద కోల్స్ ఆఫ్ ఫైర్ లాగా ఉంటుంది అన్నారు కదా. ఆ పాయింట్ ఏంటంటే వాడికి అసలు బుర్ర వేడెక్కిపోద్దంట. ఏంటి నేను ఎంత కీడు చేస్తే, అవునంట, ఎంత కీడు చేస్తే నాకు ఎంత మేలు చేశాడంటే అసలు అంత వేడెక్కుద్దంట. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు నేను. ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో సో పొరుగువారు వేరే ఊరు వెళ్ళారనుకోండి, వాళ్ళు సాయంత్రం వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వంట చేసుకోవాలంటే వాళ్ళకి నిప్పు కావాలి. సో ఆ కోల్స్లో ఒక పక్కింటికి వెళ్తారు, వెళ్ళి ఒక నిప్పు రావు తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇతని దగ్గర ఉన్న కోల్స్లో పెట్టుకుంటే అది అన్నిటిని అంటుకుంటుంది, వంట వండుకుంటారు. కనుక ఆ విధంగా ఎవరైనా ఒకదానికి వస్తే మొత్తం ఇచ్చే, అప్పుడు నెత్తి మీద పెట్టుకుని వెళ్తాడు. ఎంత వేడిగా ఉంటుంది అప్పుడు అది దాని బ్యాక్గ్రౌండ్. సో చివరి వచనం చదువుదాం. 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అనుంది. అంటే మనం సాధారణంగా పరిపూర్ణులం కాలేము అని చెప్తాం కదా, ఇక్కడ పరిపూర్ణులుగా ఉండెదరు అని ఉంది. సో ఇది ఎలా సాధ్యం? పరిపూర్ణులుగా ఉండేది అని అంటే, ఎవరైతే మనకు హాని చేస్తారో, కీడు చేస్తారో, అది వాళ్ళకి మేలు చేయటం చాలా కష్టం అన్నింటికంటే. అది ఏ మనిషి అయితే ఆ పని చేయగలుగుతాడో ఆయన పరిపూర్ణుడు
అవుతారు. యేసు ప్రభువారు పరిపూర్ణుడని నిరూపించడానికి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన హింసిస్తుంటే వేలం చేస్తుంటే అన్నారు ఈయన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక వీళ్ళని క్షమించన్నారు. ఆయన క్షమించడం ద్వారా ఆయన పరిపూర్ణుడని ఆయన నిరూపించుకున్నారు. ఏ మనిషి అయితే హాని చేసిన మనిషికి కీడు చేసిన మనిషి క్షమిస్తాడు హై అండ్ అన్నిటికంటే. సాధారణంగా మనం ప్రేమించిన వాడిని ప్రేమించడం ఈజీయా, మనకి ఎవరైనా వందనం చెప్పిన వాళ్ళకి వందనం చెప్పడము ఈజీయా, మనకు సహాయం చేసిన వారికి సహాయం చేయటం ఈజీయా. కానీ మనం ద్వేషించిన వారికి దూషించిన వారికి సహాయం చేయటం అనేది హై అన్నిటికంటే. నువ్వు మనం పరిపూర్ణం అవ్వాలంటే ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట. ఇది చేస్తే కనుక మనిషి పరిపూర్ణం అవుతాడు. ఈ పని చేయలేకపోతే కనుక మనిషి అన్నట్టు కూడా పరిపూర్ణుడు కాలేడు. పరిపూర్ణ అయినవాడు చేస్తాడు ఆ పని. పరిపూర్ణ అయినవాడు శత్రువుని ప్రేమిస్తాడు. ఆ స్థాయికి వెళ్ళాలంటే మిసెస్ పెట్టవచ్చు, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. శత్రువుని ప్రేమించడం అనేది ఆధ్యాత్మిక జీవితంలో హయ్యెస్ట్ లెవెల్. ఇంకొక మాట అండి, మనం శత్రువులకి ప్రతికీడు చేసినప్పుడు మన మనసు కూడా బాగోదు. వీఆర్ సో డిస్టర్బ్డ్ అనమాట, మనశ్శాంతి ఉండదు. కానీ వాడిని ప్రేమించి మనం మంచి పని చేస్తే మన మనసు కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ అంటే టు బికమ్ పర్ఫెక్ట్ లైక్ గాడ్ అంటే ఇప్పుడు దాకా మీరు డిస్కస్ చేసినవే చేయాలి. వీ ఓవర్కమ్ సిన్, ఓకే, అండ్ దెన్ వీ బికమ్ లైక్ గాడ్. సో ఈ పాఠంలో ఒక మాట ఉందండి, ఇన్ ఎవ్రీ కమాండ్ ఆర్ ఇంజంక్షన్ దట్ గాడ్ గివ్స్ దేర్ ఈజ్ ఎ ప్రామిస్. సో క్రీస్తు మనల్ని ఇది చెయ్యండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా చెయ్యండి అంటే ఆయన ప్రామిస్ కూడా చేస్తున్నారు. ఏంటంటే అది చేయడానికి మీకు శక్తి ఇస్తున్నాను అని ప్రామిస్ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు ఏదైనా మనం చేయమంటే శక్తి ఇవ్వకుండా చేయమని చెప్పరు. ఎవ్రీ కమాండ్ ఇస్ అ బ్లెస్సింగ్. మళ్ళీ చూడండి, కమాండ్తో బిగిన్ చేస్తాడు, ఓకే, బ్లెస్సింగ్తో కంటిన్యూ కమాండ్తో బిగిన్ చేస్తాడు, ప్రామిస్తో కంటిన్యూ చేస్తాడు, బ్లెస్సింగ్తో ఎండ్ చేస్తాడు. దట్స్ వాట్ ఎలెన్ వైట్ సేస్. ఎస్. సో ఇక్కడ ప్రేమ అన్న సూత్రముతోటి మన హృదయంలో పాపాన్ని ఆయన ఎక్స్పెల్ చేస్తున్నారు, అంటే తుడిచిపెట్టేస్తున్నారు అని ఇక్కడ చెప్పబడింది. సో ఆ విధంగా మనము పర్ఫెక్ట్ అవుతాం. సో ఎనీథింగ్స్ టు యాడ్? సో ఇంగ్లీష్లో ఈ ఆఖరి వాక్యానికి ఏమని చెప్పారంటే బీ దేర్ ఫోర్. ఈ దేర్ ఫోర్ అన్న మాట ఏంటంటే అది కన్క్లూషన్. ఈ పై చెప్పిన వాక్యం అంత సారాంశము ఈ మాటలో ఈ వాక్యంలో ఉందని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ సారాంశం ఏంటంటే దేవుడు పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణులుగా ఉండాలని ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. మీద చేసిన ప్రసంగం సారాంశం అదండి. మీరందరూ కూడా పరలోకమందున తండ్రి ఏ విధంగా పరిపూర్ణుడో మీరు ఆ విధంగా పరిపూర్ణంగా ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఈ లెసన్లో చెప్పారు దేవుడు పరలోకంలో ఆయన స్ఫియర్లో ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో ఈ భూమి మీద ఈ స్ఫియర్లో మనం ఆ విధంగా పరిశుద్ధుడిగా ఉండాలి. గాడ్స్ రిప్రజెంటేటివ్స్ ఆన్ ఎర్త్. ఎస్. సో దీంతో మనము ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మికత అన్న పాఠాలను మనం ముగించుకున్నాము. వచ్చే వారము మరికొన్ని ఆధ్యాత్మిక పాఠాలతో మనము కొనసాగించుకుందాము. అప్పటి వరకు దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహాయం మన మీద ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయండి.